చరిత్రలోనే సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్మాణ పనులు ఒక మైలురాయిగా నిలిచిపోతాయని, నిర్మాణ పనులు 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా చేపడుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. 4000 టన్నుల గ్రనేడ్ పై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియజేసే 7000 బొమ్మలతో సమ్మక్క సారలమ్మ నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను ఈసారి కొత్త రూపుతో వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఎప్పుడూ కల్పించే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఎన్నడూ లేని విధంగా 251 కోట్లతో మేడారం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు సీతక్క. ప్రధానంగా వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని, ఈ పనులకే 101 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. పునరుద్ధరణ పనులు చేపట్టే సమయంలో గిరిజన పూజారులతో అనేక సార్లు సమావేశాలు నిర్వహించి పూజారుల సంఘం అభిప్రాయం తెలుసుకుని పూజారులను ఒప్పించడం జరిగిందని తెలిపారు. ఒకే లైన్ లో వనదేవతలు ఉండటం వలన భక్తుల దర్శనాలు చేసుకోవడానికి సులువుగా ఉంటుందని మంత్రి వెల్లడించారు.